దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, 6వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు చేసేటటువంటి సాధన వల్ల కలిగే ఫల దశలని వివరిస్తున్నాడు. సాధనకి యోగం అని పేరు, సాధించాల్సినటువంటి లక్ష్యానికి కూడా యోగము అనే పేరు. యోగం వల్ల సాధించేది కూడా యోగమే, కానీ సాధనగా ఉండే యోగము కర్మ, ఫలితంగా ఉండే యోగం ఆత్మ సాక్షాత్కారం. అంటే తనని గురించి తను స్పష్టంగా తెలుసుకుని ఉండడం అని అర్థం. మనని గురించి మనం తెలుసుకోవడానికి ఎంత కష్టపడాల్సి వస్తుందో కృష్ణుడు చెప్పేదాన్ని బట్టి మనకి అర్థం కావాలి. అబ్బో నాకంటే నాకు బాగా తెలుసునండి, ఐ నో బై మై సెల్ఫ్, నాకు నా గురించి ఎవరేం చెప్పక్కర్లేదు, నాకు అన్నీ తెలుసును, ఇలా అనుకునే వాళ్ళని చాలామందిని మనం గమనిస్తుంటాం. కానీ మన గురించి మనకి తెలియడమే చాలా కష్టం. మన గురించి మనకి తెలిస్తే ప్రపంచంలో మొత్తం అంతటి గురించి మనకు తెలిసిపోయిందని అర్థం. మన గురించి మనకి తెలిస్తే, మనం గతంలో అనుకున్నాం ఎలక్ట్రిసిటీ అనేది ఒక బల్బుని ఇలా వెలిగిస్తుంది అని తెలిస్తే ఎక్కడ బల్బు వెలుగడం చూసినప్పటికీ కూడా ఇదే ప్రాసెస్లో వెలుగుతోంది అని మనం గుర్తించగలం లేవా? అంతే. బత్తాయికాయ ఇలా తొక్క తీయవలను, ఇలా తొన తీయవలను, ఇలా గింజ ఏరవలను, ఇలా తినవలను అని మనకు తెలిసిందనుకోండి, ఎక్కడెక్కడ ఆ పదార్థాన్ని మనకిచ్చినా ఇది ఇలా తయారు చేసింది అని మనకు తెలుస్తుందా తెలియదా? ఆత్మతత్వాన్ని గురించి మనకి ఒకసారి స్పష్టంగా తెలిస్తే ప్రపంచం అంతటా ఉండేది అదే తత్వం కనుక మొత్తం అంతటి జ్ఞానం వీడికి ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం అని ఒక నియమాన్ని చెప్పారు మనకి వేదాంత శాస్త్రంలో, ఉపనిషత్తుల్లో. ఒకటి తెలిస్తే అన్నీ తెలిసినట్టే, ఒకటి తెలవకపోతే ఎన్ని తెలిసినా వ్యర్థం. ఏదా ఒకటి. అక్కడ పిల్లవాడు అడుగుతాడు తండ్రిని, తండ్రి దానికి సమాధానం ఆ పిల్లవాడికి వివరిస్తాడు, అతని జ్ఞానం కలిగించడం కోసమని. అది వేరే ఉపనిషత్తు అనుకోండి. భగవద్గీతలో 6వ అధ్యాయంలో 31వ శ్లోకంలో శ్రీకృష్ణుడు 4 మెట్లుగా చెప్పినటువంటి ఆ నేనంటే ఏమిటో తెలుసుకోవడం, ఆత్మ సాక్షాత్కారం అనే యోగ దశని 3వ దశ ఏమిటో వివరిస్తున్నాడు. మొట్టమొదటి 2 చెప్పాడు. 29, 30 శ్లోకాల్లో 2 దశలు చెప్పాడు. 29వ శ్లోకంలో ఏం చెప్పాడంటే, ఎక్కడ శరీరం ఉన్నా
ఆత్మ ఉంటుంది. ఎక్కడ ఆత్మ ఉన్నా అది శరీరం ద్వారానే పనిచేస్తుంది. కనుక నీకు ఎక్కడైనా ఒక చోట ఒక శరీరం తెలిసిందంటే నువ్వు ఆత్మ గురించి నీకు తెలిసిపోయింది, ఇది ఏదో ఒక ఆత్మలో నడుస్తోంది అని నీకు తెలుస్తుంది. రెండవ దశలోకి వచ్చేటప్పటికి ఈ ఆత్మలన్నీ ఒకే రకంగా ఉంటాయో అయి, అది కుక్కలో ఉన్నా, మనిషిలో ఉన్నా, మరి దేవతల్లో ఉన్నా, ఎవ్వరిలో ఉన్నా సరే, అది బ్రహ్మలో ఉన్నా, రుద్రుడిలో ఉన్నా, ఇంద్రుడిలో ఉన్నా, మనిషిలో ఉన్నా, అది బ్రాహ్మణుల్లో ఉన్నా, హరిజనుడిలో ఉన్నా, కుక్కలో ఉన్న, పిల్లిలో ఉన్న, కీటకంలో ఉన్న, చెట్టు, చామ, మొక్క, పుట్ట, ఎందులో ఉన్న జీవులందరూ సమాన ఆకృతి కలవాళ్ళు. జ్ఞానమనే ఆకారమే వాళ్ళది. భౌతికంగా ఉండేటువంటి మన ఇంద్రియాలకి కనిపించేటటువంటి ఆకృతి కాదది. జ్ఞానాన్ని గుర్తించగలిగినటువంటి మనస్సుకి మాత్రమే గోచరించేది. విశుద్ధ మనసా గ్రాహ్య అని అంటుంది దానికి శాస్త్రం మనకి. అంచేత మనం ఆలోచనతోటి, జ్ఞానంతో గుర్తించాల్సిందే జ్ఞానాకారమైనటువంటి ఆత్మని తప్ప మరో రకంగా కాదు. అర్థాత్ ఈ కనిపించేటువంటి సకల వస్తువులు కూడా జ్ఞానాకారం కలిగిన జీవుడి మీద ఆధారపడ్డవే. ఇది మొదటి మెట్టు చెప్పాడు. రెండవ మెట్లో అలాంటి ఈ జీవులందరూ కూడా తేడాలు ఉండవు. ఒకడు పొడుగు, ఒకడు పొట్టి, ఒకడు గొప్ప, ఒకడు తక్కువ, ఇలాంటి జీవుల్లో తేడాలు ఏముండవు. జీవులందరూ కూడా సమానమైనటువంటి ఆకృతి, సమానమైన యోగ్యత. జ్ఞానం అనేటటువంటిది ఆకారముగా, గుణముగా కలిగిన వ్యక్తులే అందరి జీవులు కూడా. మరి ఈ తేడాలన్నీ ఎందుకు వచ్చాయి? వాడికి ఉండేటువంటి కర్మ ప్రభావం చేత ఏర్పడ్డ దేహాల్లో మార్పులు అంతే తప్ప జీవులలో మార్పులు కాదు, కర్మలలో మార్పులు. ఇది రెండవ మెట్టు చెప్పాడు. అంటే శరీరం కంటే వేరేని చెప్పాడు, వాళ్ళలో సమానత ఉంటుంది అని చెప్పాడు. ఆ పైన ఈ జీవులందరూ కూడా, జ్ఞానాకారం కలిగిన జీవులందరూ కూడా ఒకే దేవుడితోటి నడుస్తున్నటువంటి వాళ్ళు. ఇది మూడవ మెట్లోకి వెళ్ళేదో చెప్పాడు 31వ శ్లోకంలో. ఏమని? సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వదా వర్తమానోపి స యోగీ మయి వర్తతే. సర్వభూతస్థితం, నేను సకల భూతాలకి కూడా ఆధారమై ఉన్నా. సరే, భూతాలన్నీ వేరువేరుగా ఉన్నాయి కదా. జంతువులు ఒక చోట ఉన్నాయి, మనుషులు ఒక చోట ఉన్నాయి, దేవతలు ఇంకో చోట ఉన్నారు, స్థావరాలు మరో చోట ఉన్నాయి. అందులో జీవుడు ఉన్నాడని మనం అనుకున్నాం కనుక జీవుడు కూడా వేరువేరుగా ఉన్నారు. ఈ జీవులు భగవంతుడి మీద ఆధారపడ్డారు. తస్యాహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి అని రెండో మెట్లో చెప్పాడు కనుక వీడిని ఎప్పుడు కూడా దేవుడు నడిపిస్తున్నాడు. దేవుడు నడిచినట్టుగానే వాడు, ఆ ప్రకృతి కూడా నడుస్తున్నాయి. ఇది రెండో మెట్లో తెలిసిపోయింది. కానీ ఇప్పుడు మూడో మెట్లో చెప్పదలుచుకుంది ఏంటంటే, నన్ను నడిపించే దేవుడు, అక్కడుండే నిన్ను నడిపించే దేవుడు, ఇంకో చోటు ఉండే వాణ్ణి నడిపించే దేవుడు, వీళ్ళు వేరా. మరి ఇప్పుడు లోకంలో అదే కానీ పెద్ద పెద్ద గడిబిళ్ళు అంతాను. మా దేవుడు, మీ దేవుడు, మా దేవుడు గొప్ప, మీ దేవుడు గొప్ప. ఇది రకరకాల వాదనలు లోకంలో ఇప్పుడు బయలుదేరుతున్నాయి. దానివల్ల రకరకాల రక్తపాతం, మార్పుడులు, ధనం, వ్యసనాలు, వ్యర్థాలు ఎన్ని సాగుతున్నాయి తెలియదు. దానికి ఈ పేరు మీద జరగనటువంటి అరాచకం లేదు. ఎందుకని అంటే ఆ వెనకాతను నడిపించేటువంటి దేవుణ్ణి గుర్తించకపోవడం చేత. లేదు, గుర్తించిన దేవుడు నావాడు వేరు, నువ్వు గుర్తించుకున్న దేవుడు నీకు వేరు అనుకోవడం వల్ల. దేవుళ్ళు ఇంతమంది ఉంటారా? ఇందరి జీవులను నడిపించే దేవుళ్ళు వేరా? దానికి సమాధానం చెప్తున్నాడు.
31వ శ్లోకం 6వ అధ్యాయంలో ఏమని? సర్వభూతస్థితం మాం యః ఏకత్వమాస్థితః భజతి. అది చెట్టైనా ఆ చెట్టు ఆకృతి రావడానికి కారణమైన జీవుణ్ణి నడిపించే నేను. నువ్వు ఇక్కడ మనిషివి, వేదం చదువుకున్నటువంటి వ్యక్తివైనా ఈ శరీరానికి వెనకాతలుండే ఆ జ్ఞానాకారం కలిగిన జీవుణ్ణి నడిపించే నేను వేరు కాదయా. అక్కడెక్కడో ఎడారుల్లో ఉండే వాళ్ళని నడిపించే నేనే ఇక్కడ నదీ తీరాల్లో ఉండే నిన్ను కూడా నడిపిస్తున్నానయా. అక్కడెక్కడో ఉండేటటువంటి వాడిని నడిపించేవాడిని ఇక్కడ గుళ్ళల్లో ఉండే నిన్ను కూడా నడిపిస్తున్నానయ్యా. నాలో తేడాలు లేవు, ఏకత్వమే ఉన్నది, దైవం ఒక్కటే. వేదాలు చెప్పాయి ఈ విషయాన్ని గతంలో. ప్రకృతిని, జీవుణ్ణి. ఈశతే దేవ ఏకః క్షర ఆత్మానా వీశతే దేవ ఏకః. క్షరమనే పేరు కలిగిన ప్రకృతిని, అందులో వ్యాపించి దాన్ని నడిపించేవాడైనటువంటి జీవుణ్ణి, ఈ ఇరువురిని కూడా ఈశతే దేవ ఏకః, ఈ రెంటిని కూడా నియంత్రించేటటువంటి దైవీ శక్తి నేను ఒక్కడే. ఇది చెప్పాడు. అంతే, భగవంతుడు ఒక్కడే. భగవంతుడు 10 మంది ఉండరు. తెలియక దెబ్బలాడుతున్నారు మిగతా వాళ్ళంతా. దానికి ప్రమాణం తెలిస్తే అందరూ దాన్ని అంగీకరించగలుగుతారు. ఆ దేవుడు నీ బుద్ధితోటి నువ్వు ఎస్టాబ్లిష్ చేసుకున్నటువంటి వాడు కాకూడదు. అక్కడ వచ్చింది ప్రాబ్లం. మిగిలినటువంటి వాడికి ఏమనిపిస్తుంది? నాకు తోచాడు దేవుడు ఇట్లా ఉంటాడు అని అంతే అనుకుంటున్నాడు వాడు. ఇంకొక ఆయన నాకు ఇలా తోచాడు దేవుడు అని వాడు అంతే అనుకుంటున్నాడు. ఇప్పుడు వాడన్నది వీడన్నది వేరైపోయింది కనుక వాడు వీడు కొట్టుకోవడం ప్రారంభించారు. కానీ మన వాళ్ళు వేదాలని విశ్వసించి నాకు ఇలా ఉంటాడు అలా ఉంటాడనే ప్రశ్న లేదయ్యా. వేదం ఎలా ఉంటాడని చెబితే నేను అట్లా అంగీకరిస్తా. ఎందుకని? అది ఎవడి సొంత ఆలోచన కాదు కనుక, అది అపౌరుషేయ ప్రవృత్తి కలిగినది కనుక, అది ఏ పురుష నిర్మితము కాదు, ఎవడి సొంత ఆలోచన కాదు కనుక, అది సహజంగా ఏర్పడ్డది కనుక అది ఏం చెబితే దానికి నేను అంగీకరిస్తా. వేదం ఏం చెప్పింది? ఏకః స ఏకః సయ ఏవం విత్ అస్మాన్ లోకాత్ ప్రేత్యా. స ఏకః, వాడు ఒక్కడే. సయ ఏవం విత్, ఎవడు వాణ్ణి ఒక్కటి అని తెలుసుకుంటాడో వాడు మాత్రమే అస్మాన్ లోకాత్ ప్రేత్యా, వాడు మాత్రమే ఈ బంధాల నుంచి విడువడగలుగుతాడు. వాడు మాత్రమే ఉత్తమ లోకాలకి చేరగలుగుతాడు. మరి అంగీకరించకపోవడానికి కారణం వీడి పుణ్యపాపాలు మోసుకు తిరుగుతున్నాడు. వీడి మీద సంస్కారాలు, రజస్తమో గుణాల చేత పేరుకున్నటువంటి వాటి వల్ల వీడిలో ఏర్పడేటటువంటి పుణ్య పాపాల తారతమ్యం చేత వీడికి కలగవలసినటువంటి జ్ఞానం వక్రంగా కలుగుతోంది. అవి తొలగాలి, పాపాలు తొలగాలి, పుణ్యాలు కూడా తొలగాలి. అదేమంటారు? పుణ్యాలు కూడా పోవాలి, పుణ్యాలు కూడా పోవాలి. పాపాలే కాదు పుణ్యాలు కూడా పోవాలి. అదేమిటండి? పుణ్యాలు మంచివే కదండి అంటే, పుణ్యాలు అనేటటువంటివి నిన్ను కట్టి పెట్టే బంగారపు గొలుసులు, పాపాలనేవి నిన్ను కట్టి పెట్టే ఇనప గొలుసులు, కర్ర గొలుసులు. ఏదైనా ఒకటే, కర్ర గొలుసు అయినా ఒకటే, ఇనప గొలుసు అంటే రాతి గొలుసు అయినా ఒకటే, బంగారపు గొలుసు అయినా ఒకటే, నేను కదలకుండా కట్టి పెట్టడానికి. కట్టే అవసరం లేదు,
కనుక అసలు గొలుసే అక్కర, అది బంగారంతో చేయనివ్వండి, కర్ర ముక్కతో చేయనివ్వండి, నాకెందుకు అది అవసరం లేదు. చేత పాపం నీకు ఎంత వదలదగినదో పుణ్యం అంతకంటే ఇంపార్టెంట్గా వదలదగినది. ఇవి రెండు వదిలినప్పుడు మాత్రమే ఎవడు వదలగలుగుతాడు? బుద్ధిమంతుడు. ఎవడైతే సాధన చేస్తాడో, ఎవడు తెలుసుకుంటాడో, ఆ తెలుసుకున్న వాడి పేరు విద్వాన్. తథా విద్వాన్. ఈ విధంగా ఎవడైతే చేస్తాడో తదా విద్వాన్, అప్పుడు మాత్రమే వాడు మాత్రమే పుణ్యపాపే విధూయ, అటు పుణ్యాన్ని ఇటు పాపాన్ని రెంటిని కూడా శుభ్రంగా దులిపి పారవేసుకొని, గుర్రం లేచినప్పుడు తన ఒంటికంటుకున్న ధూళిని ఎట్లాగైతే ఒక్కసారి దులిపి మొత్తం అన్ని వైపులకి కొట్టి తాను మళ్ళీ మంచిగా నిలబడుతుందో, అట్లాగా ఈ జీవుడు తన మీద ఇంతవరకు పేరుకున్నటువంటి పుణ్యపాపే విధూయ, ఆ రెంటిని కూడా ఒకసారి దులిపి పారవేసి, నిరంజన, ఏ పైన లేపనము లేకుండా ఎప్పుడైతే అవుతాడో అప్పుడు మాత్రమే పరమం సామ్యం ఉపైతి, అప్పుడు మాత్రమే వీడు భగవంతుని యొక్క సాయుధ్యాన్ని చేరగలుగుతాడు. అప్పుడు మాత్రమే వీడు ఆ తత్వాన్ని చేరగలుగుతాడు. అప్పటిదాకా వీడికి బంధంలోనే తిరుగుతూ ఉంటాడు వీడు. అప్పుడు ఆ ఒకటైనటువంటి తత్వాన్ని వీడు చేరగలుగుతాడు. దానికి సాధన కావాలి. వెనకాతలు ఉండేటువంటి వాడు ఒక్కడే అని తెలియాలి. భగవంతుడిలో తేడాలు ఉండవు. అయితే ఆ భగవంతుడు ఎలా ఉంటాడు అనేటువంటి నా ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, నా జ్ఞానం అక్కడ అవసరం లేదు, నా తెలివి అక్కడ అవసరం, నా తర్కం అక్కడ అవసరం లేదు. అందుకోసం మనకి వేదం కూడా తంతో ఔపనిషదం పురుషం పృచ్ఛామి, వేదాలు ప్రతిపాదించిన తత్వమేదో అది నాకు చెప్పవా. వాడు ప్రశ్న వేసింది కూడా అట్లానే ప్రశ్న వేశారు. ఎందుకంటే మన అనుభవాలన్నీ కూడా సీమితాలు అవుతాయి, పరిమితాలు ఉంటాయి, మనకెన్నో రకాల హద్దులు ఉన్నాయి. ఒక హద్దు దాటి మనం చూడలేము, తెలుసుకోలేము ఎంత ప్రయత్నం చేసేవాడికైనా. అందుకోసం జ్ఞాన నిధులుగా ఉండేటటువంటి వేదాలు మనకి నిరూపణ చేసి చెప్పాలి. దాన్ని మనం సాధన చేసి దాన్ని గమనించాలి. అయితే అది ఎప్పుడు? సర్వదా వర్తమానోపి సయోగి మయి వర్తతే. సర్వదా వర్తమానోపి, మొదట్లో ఎట్లా ఉంటుంది? వాడు కూర్చుని చక్కగా పూజా మందిరంలో ధ్యానంలో కూర్చున్నప్పుడు మాత్రం వాడు బాగానే ఉంటాడు. వాడు ధ్యానంలో కూర్చున్నంత వరకు బాగుంటాడు. కానీ ధ్యానంలోంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ చెదిరిపోతూ ఉంటుంది. పూజా మందిరంలో కూర్చున్నంతవరకు మాత్రం బ్రహ్మాండంగా అద్భుతమైనటువంటి ఏకాగ్రత, ధ్యానం, ఏం లోటు లేకుండా. బయటకు వచ్చిన తర్వాత చెదిరిపోతూ ఉంటుంది అది. అలా బయటకు వచ్చిన తర్వాత చెదిరిపోవడానికి వీలు లేదు. అప్పటిదాకా వీడు సాధన చెయ్యాలి. ఆ బయటకు వచ్చిన ఎక్కడున్నా, దేంతో ఉన్నా, ఏ పని చేస్తున్నా వీడిలో ఏకత్వ భావన చెదరని స్థితి దాకా వీడు వెళ్ళగలగాలి. వీడు అంటే ఏది చేస్తున్నా భగవత్ సేవ చేస్తున్నట్టే వీడు భావించగలగాలండి. సర్వ్ ఆల్ బీయింగ్స్ యాజ్ ఎ సర్వీస్ టు గాడ్ అనేది మనకు అక్కడ దాకా వెళ్ళి, మాధవ సేవగా సర్వప్రాణి సేవ అని మనం అనుకుంటామే, దీనికి లక్ష్యం అక్కడికి వెళ్ళాలండి. ఇలా ఉండేటి మహనీయులు ఉన్నారండి. ఇప్పుడు ప్రహ్లాదుడు లాంటి వాడు ఉన్నారు. ప్రహ్లాదుడికి పిల్లలతో ఆడుకుంటున్నా భగవంతుడితో ఆడుకుంటున్నట్టే ఉండే, గురువుల దగ్గర పాఠం చదువుతున్నా భగవంతుడి దగ్గర చదువుకుంటున్నట్టే అనిపించేది, తండ్రితోటున్నా భగవంతుడితో ఉన్నట్టు అనిపించేది. కనుక తండ్రి మీద తనకి ద్వేషం కలగల. తండ్రి తనకి విషం ఇచ్చినా అది కూడా భగవంతుడి స్వరూపమే అని భావించగలిగేటటువంటి పాక దశ ఉంది. కనుక అతనికి విషం అతన్ని ఏమీ చేయలేదు. ఏనుగులు అతన్ని తొక్కలేదు, నిప్పులు అతన్ని కాల్చలేదు, నీరు అతన్ని తడపలేదు. అతనికి ఆ దృష్టి ఉంది. సర్వదా వర్తమానోపి మయి వర్తతే.
వాడు ఎక్కడ తిరుగుతున్నా, ఏం చేస్తున్నా, ఎవరితోటున్నా వాడు భగవంతుడితోటే ఉన్నాడు. ఎందుకని? భగవంతుడు అంతటా ఉన్నాడు, ఆయన ఒకడే. అంటే సర్వదా వర్తమానోపి స ఏకః, ఏకత్వం ఆస్థితః అనేటువంటి విశ్వాసం కలిగి వీడున్నాడు కనుక. కానీ చాలామందికి తెలియదు కదా. పైన ఉండేటటువంటి దేహాన్ని చూసి వీడికి దృష్టి మారిపోతూ ఉంటుంది. అది బాల్యము అంటాం, అది చిన్నతనం అంటాం, ఇంకా ఎదగని స్థితి అంటాం. చూడండి, మన చిన్నపిల్లలకి డ్రెస్ ఇచ్చామనుకోండి, కొత్త డ్రెస్ కొని ఇచ్చామనుకోండి, అబ్బా ఆ డ్రెస్ వేసుకుని ఆహా 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 అని వాళ్ళు ఎంత ఆనందపడిపోతారండి. అంటే వయస్సులో అని నేను అంటల్లా, వయస్సులో కొంతమంది పెద్దవాళ్ళైనా ఆ డ్రెస్సు అందకపోతే, ఏమండి నాకు డ్రెస్ రాలేదండి, నాకు డ్రెస్ రాలేదు, నాకు ఇవ్వలేదండి అని వాడు దెబ్బలాడి మరీ తీసుకుని అది కట్టుకుని వాడే డ్రెస్ అయిపోయాడు వాడు. అయితే వాడు డ్రెస్సా? కాదు. కానీ మనకి ఆ బాల్య మనస్థితి ఉండడం చేత ఆ పైన వేసుకున్నటువంటి డ్రెస్సును చూసుకుని వాళ్ళు ఆహా ఆహా ఏమి నా అందము, ఏమి నా చందము అని దాంతో ఆటలాడేటటువంటి బాల్య స్థితిలో ఉండేవాళ్ళు కొందరు ఉంటారే, అలాంటి వాళ్ళు ఆ దేహస్థితిని చూసుకొని, లేదు తమకు కలిగిన స్థానాన్ని బట్టి చూసుకొని వాళ్ళు దాంతో మమైకమైపోవడం చేత వెనకాతల ఉండేటటువంటి ఏకస్వరూపుడైనటువంటి పరమాత్మతోటి వాడు ఉంటున్నప్పటికీ కూడా పరమాత్మని గుర్తించడు. పరమాత్మతోటి ఉంటున్నప్పటికీ కూడా తనకు ఉండేటువంటి అహంకారంలోంచి వాడు విముక్తి పొందలేడు. చేత సర్వదా వర్తమానోపి మయి వర్తతే యోగి. వాడు ఆ స్థితికి వాడు తన సాధనని పెంచుకున్నప్పుడు మాత్రమే వాడు యోగి, అంటే చేరగలిగిన వాడయ్యాడు. వాడు మయి వర్తతే, వాడు ఎక్కడున్నా నాతోనే ఉన్నాడు. ఈ భూమి, సముద్రము ఇవన్నీ నేనే 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 అని అనుకుంటారు. నేనేంటి? వీరు సముద్రమా, వీరు భూమా, వీరు భూమిని సముద్రం నుంచి ఎత్తింది వీరా? కాదు. వీరు సర్వదా వర్తమానోపి మయి వర్తతే స్థితిలో ఉన్న వ్యక్తి అయినప్పుడు, భగవంతుడితోటి చేరి ఉన్న వ్యక్తి కావడం చేత భగవంతుడు ఏ ఏ పనులు తను చేస్తాడో, ఎలా ఎలా తను భావిస్తాడో అట్లాంటి భావన, ఆయన భావన అది ట్రాన్స్పరెంట్గా వీళ్ళల్లోంచి బయటకు వస్తుంది అన్నమాట. వీళ్ళ మాటల్లోంచి బయటకు వస్తుంది. ఆ స్థితిలో వీరు భగవంతుడితో అట్లా చేరి ఉన్నారు అని అర్థం. చేత పూజామందిరంలో కూర్చున్నప్పుడు, యోగం చేస్తున్నప్పుడు మాత్రమే ఏకాగ్రత కలగడం అనేటువంటిది కాదు, ఎప్పుడూ వీళ్ళు దాంట్లోనే ఉంటారు. రామాంజుల వారిలో ఉండేటువంటి గొప్పతనం అదే. వారు అందుకోసం సాధన చేసేటప్పుడు ఇలాగా సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం అని కృష్ణుడు చెప్పినా ఏదో కళ్ళు మూసుకుని ముక్కు చివరను చూస్తూ ఇటు చెదర్చకుండా దృష్టిలో ఇవి అవి పడి ఇవన్నీ డిస్టర్బ్ చేయకుండా ఉండాలి అని మఠమాడి చెప్పినప్పటికీ, కానీ ఆ సాధన చేసేటటువంటి సమయంలో ఒకవేళ నీకు అవసరమైతే హాయిగా చక్కగా కళ్ళు తెరిచి చుట్టూ చూసే ప్రతి వస్తువు కూడా భగవన్మయమే, ప్రతి వస్తువు భగవన్ నియమితమే. ఆయన నియమిస్తే నడిచేది, ఆయన ఉంటే ఉన్నది అనే దృష్టి నీకు ఏర్పడితే నువ్వు చుట్టూ వస్తువులు చూసినప్పటికీ కూడా నీకు ఏ ఇబ్బంది లేదు. అప్పుడు కూడా నీకు ధ్యానం సాగుతూనే ఉంది, నీకు యోగం సాగుతూ ఉన్నట్టే లెక్క. ఆ స్థితి దాకా పండాలి. అప్పుడు సర్వదా వర్తమానోపి, అప్పుడు అంతటా ఉన్నప్పటికీ కూడా వీడు భగవంతుణ్ణి చేరే ఉన్నాడు. స యోగి మయి వర్తతే. అలాంటి ఆ నిష్ఠ కలిగినటువంటి వ్యక్తి మయి వర్తతే, నా మీదే వాడు నిరంతరము ఆధారపడి ఉంటున్నాడు కనుక వాడికి ప్రత్యేకించి ఒకడు కూర్చోవాలి, ఒక సమయంలో కూర్చోవాలి అనేటటువంటిది అవసరమే కాదు. వాడికి మొత్తం జీవితమే వాడు భగవన్మయము అయిపోతుంది అన్నమాట. ఇది యోగ దశలో 3వ దశ.
ఒకటి దేహం కంటే వేరని తెలియడం, రెండు వాళ్ళందరూ జీవులందరూ సమానమని తెలియడం, మూడు అందరి జీవులని నడిపిస్తున్నవాడు భగవంతుడని తెలియడం. అలాంటి భగవంతుడు 10 మంది కాదు, ఒక్కడే భగవంతుడు, ఆయన సర్వవ్యాపి అని తెలియడం, జీవులు అణువులు అని తెలియడం. కనుక మనం ఎప్పుడున్నా ఆయనతోటే ఉన్నాం, ఆయనలోనే ఉన్నాం, ఆయన వల్లనే ఉన్నాము అనేటువంటి విశ్వాసం స్థిరపడటం అనేటటువంటిది 3వ దశ. ఇహ 4వ దశ, దీని ఫలితంగా వీళ్ళలో కలిగేటువంటి స్పందన ఎట్లా ఉండాలో దాన్ని చెప్తాడు. దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.